సంగీత ప్రపంచానికి పెద్దాడ సూర్యకుమార్ అందించిన సేవలకు గాను కాకినాడ సరస్వతి గానసభ ఆమెకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర సరస్వతి బిరుదుతో సత్కరించినట్లు సరస్వతి గానసభ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణులు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సరస్వతి గానసభ ఆధ్వర్యంలో 122వ సంగీత ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ గాయని కర్ణాటక సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారికి సరస్వతి గానసభ జీవిత సాఫల్య పురస్కారం స్వర సరస్వతి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు విచ్చేసిన పెద్దాడ సూర్యకుమారికి సరస్వతి గానసభ కార్యవర్గం మేళ తాళాలు, పూర్ణ కుంభం, ఆమెపై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. కార్యక్రమానికి సరస్వతి గానసభ కార్యదర్శి పేపకాయల రామకృష్ణ స్వాగతం పలికారు. సభ అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత సరస్వతి గానసభ కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజ స్వామి వారికి పుష్పాంజలిని ఘటించి పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దాడ సూర్యకుమారి సరస్వతి గానసభ ఉపాధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ కస్తూరి దంపతులు మేళ తాళాలతో వేదికపైకి తీసుకువెళ్లి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సరస్వతి గానసభ కార్యవర్గం మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు పెద్దాడ సూర్యకుమారికి సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి జీవిత సాఫల్య పురస్కారం స్వర సరస్వతి అవార్డును ప్రదానం చేశారు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి సూర్యకుమారి శిష్య బృందం, సహచర సంగీత విద్వాంసులు, సంగీత పాఠశాల విద్యార్థులు తరలివచ్చి ఆమెకు పాదపూజ చేసి పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దాడ సూర్యకుమారి మాట్లాడుతూ అవార్డులు, రివార్డులు తన శరీరానికి కాదని అదంతా సరస్వతీదేవికి, తన గురువులకే చెందుతాయని అన్నారు. సరస్వతి గానసభ ప్రెసిడెంట్ డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దాడ సూర్యకుమారి సంగీత ప్రపంచానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ వేలాది మందికి సంగీతం నేర్పించి వారి ఉన్నతికి కృషి చేసిన పెద్దాడ సూర్యకుమారి స్వర సరస్వతి అవార్డు ప్రదానం చేయడం సరస్వతి గానసభ అదృష్టంగా భావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జీవితకాల అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, సీతాపతిరావు, భగీరథ శర్మ, వక్కలంక రామకృష్ణ, చావలి సూర్యకుమారి, కృష్ణంరాజు, వీరభద్రారెడ్డి, జయరాం గోపాల్, కాశీ విశ్వనాథ్, అనిల్ కుమార్, శ్రీకృష్ణదేవరాయలు, మురుగంటి వెంకట్రావు, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత విద్వాంసులు, పెద్దాడ సూర్యకుమారి శిష్య బృందం పాల్గొన్నారు. ఇంకా మేలు కృష్ణమూర్తి గారు లాంటి ఉద్దండ విద్వాంసులందరినీ కూడా ఆయా సంవత్సరాల్లో జీవిత సంపాదించాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు కూడా సంస్థ తరఫున వారిని ప్రదానం చేసి మనం గౌరవించడం జరిగింది. ఆ రకంగా సంస్థ యొక్క ప్రతిష్ట కూడా మరింత ఇన్వెస్టింగ్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో తిరిగి ఆ స్థాయిలో అంటే ముందు చెప్పినటువంటి పేర్లకి సముచితమైనటువంటి నిర్వహణ కలిగినటువంటి ఒక కళాకారుడు, కళాకారిని, ఒక విద్వాంసురాలు ఎవరైనటువంటి ఆలోచన చేసినప్పుడు మా కార్యక్రమంలో టిప్పు గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, లేకపోతే కోరెడ్డి నరసింహారావు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి మన గౌరవ అధ్యక్షులు కాకినాడ సంగీతానికి చిరునామా ఉన్నటువంటి గత 50 సంవత్సరాలుగా ఎంతో కొన్ని వందల మంది విద్యార్థుల్ని తయారు చేసి సంగీతానికి ఎదలైనటువంటి సేవ చేస్తూ ఒక పక్క విద్వాంసులకి కచేరీలు చేస్తూ, మరో పక్క గురుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరో పక్క వందలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి సంపూర్ణ సంగీత విద్యాలయమైనటువంటి సంస్థను స్థాపించి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు ఆ గౌరవాన్ని మేమంతా కూడా నిర్ణయం చేసి మన ప్రెసిడెంట్ గారు, టిప్పు గారు, వెళ్ళినటువంటి కార్యక్రమాలు కూడా ఆ నిర్ణయాన్ని వారికి తెలియపరిస్తే వారు మా యువకులు కూడా సంబంధించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా వెంకటేశ్వర అసలు ఎక్కడికి రాలేదు, ఆయన వచ్చారు. తాడేపల్లి లోకనాథం గారు వీళ్ళందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రోగ్రాంలు ఉండబట్టి చాలా అసెంబ్లీలో వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒక్క విషయం అంటే ఒక్క పైసా ఇవ్వకుండా వారి ఖర్చులు వారికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని గుర్తించి మమ్మల్ని భ్రమణ చేశారు. సరస్వతి గానసభకి ఎంతో పేరు ప్రతిష్టల కార్యక్రమం ద్వారా కూడా వచ్చాయని అనుకుంటున్నాను నేను. చాలామంది ఇప్పుడు మా కర్మని మేము రాలేకపోయాం, ఆ కార్యక్రమాన్ని ఎంత బాగా చేశారు అని చెప్పంటున్నారు. కానీ జరిగిపోయిందని మనం బాధపడి ప్రయోజనం లేదు. పిలిచినప్పుడు రావాలి. ఈ కార్యక్రమాలంటే డబ్బు విషయం చూసుకోకుండా త్యాగరాజ స్వామి మనకు ఒక నిధిని ఇచ్చారు. ఆ నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ శాస్త్రీయ సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, సంగీతాలన్నిటికీ కూడా శాస్త్రీయ సంగీతం ముందు నేర్చుకుంటే కానీ ఏ పాటలు పాడలేదు. ఖచ్చితంగానే చెప్పాలి.
ఎందుకంటే రాగాలు కొన్ని తాళాలు ఇవన్నీ శాస్త్రీయ సంగీతంలోనే ఉంటాయి. సినిమా పాటకి ఒక బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా రకరకాల తాళాలు, వేరు రాగాలు మంచి రాగాలు పాటలు అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. పాడుతూ ఉంటే అది నియమైతే పాడుతూ ఉంటే నిజంగా రాముడు కనబడుతున్నట్టుగా ఉంటుంది. త్యాగరాజ స్వామి వారు కూడా సన్నివేశం రాముడిని ధ్యానిస్తూ ఉంటే ఆయన రాముడు వేసుకున్న ఒక కీర్తన, పడుకోబోయి ఒక కీర్తన, లేచాక ఒక కీర్తన, అలా ఆయన రాసుగా వచ్చేసాడు. కాబట్టి ఆ కీర్తన వింటుంటే ఆభారలోకానికి ఎంతో హృద్యంగా ఉంటుంది. సమూహంగా ఆ కీర్తన వింటుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ సంగీత కార్యక్రమంలో చెప్పాల్సినట్టు చాలా ఉంటాయి కాబట్టి తర్వాత కార్యక్రమం ఉంది. సరస్వతి గాన సభ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ కార్యక్రమం అయినా ఏకదాటిగా అందరూ 16 మంది సభ్యులు ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఒకే తాటి మీద ఒకరు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పి అనుకోవడం. ఈ కార్యక్రమానికి చేసిన సభ్యులందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.